ఈ రోజు మీరు చూస్తే జపాన్కి వెళితే ఎవ్వరు కూడా ఒక కాగితం రోడ్డు మీద వేయరు. ఎక్కడన్నా రోడ్డు మీద ఒక కాగితం కనపడిస్తే ఆ కాగితాన్ని తీసుకుని పర్సులో పెట్టుకొని దాని జోబులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్ లో వేస్తారు. మనం మాత్రం ఇంట్లో ఉండే చెత్తంతా ఊడ్చి రోడ్డు మీద వేస్తాం మీ ఇంటి ముందరనే. ఇది ఒక అలవాటు అయిపోయింది. ఇంకొక పక్కన మీరు చూస్తే నాకు ఇవన్నీ కూడా చాలా సార్లు చూశాను. ఒక రాజకీయ నాయకుడిగా నేను పాదయాత్రలు చేశాను. పాదయాత్ర చేసినప్పుడు నేను చూసినటువంటి సందర్భాలు మీరు చూస్తే నేను సుదీర్ఘ దీంట్లో చేశాను. అప్పట్లో పోయినప్పుడు నేను చూస్తే ఎంత భయంకరమైన వాతావరణం అంటే చాలా భయంకరంగా ఉండేది. ఏ ఊరికి మనం పోయినా ఆ ఊర్లో స్వాగతం ఇచ్చేది మరుగుదొడ్లు రోడ్డు పైన, లేకపోతే చెత్త చెదారం అంతా కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా పడిపోయి ఉంటాయి. ఆ రోజు అనిపించింది నాకు, మన ఆడబిడ్డల విషయాలు నేను చూసేవాడిని. తెల్లవారుతో 6 గంటలకు మునిపే పల్లెటూరులో ఈ యొక్క లెట్రిన్కి వెళ్లాల్సి వచ్చే పరిస్థితి వచ్చేది. అంటే 6 గంటల తర్వాత మళ్ళీ అందరూ వస్తారు, కనపడుస్తూ ఉంటారు, ఎక్కడ కూడా ప్రవేశం ఉండదనే ఉద్దేశంతో ముందే వచ్చి ఇది చేశాడు. సాయంత్రం వరకు మళ్ళీ తిరిగి మరుగుదొడ్డికి పోవాలంటే వీలుగాని పరిస్థితి ఉండేది. ఇలాంటి సందర్భాలు చాలా చూశాను. అందుకే మీరు చూసినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నేను ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి ఒక్క ఆడబిడ్డకు మరుగుదొడ్డి కట్టివ్వాలని ఆత్మ గౌరవం పేరుతో మీకు మరుగుదొడ్డి కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.